తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అంబటిపై కేసు నమోదు. మేము ఇంతే, మా రాజకీయం ఇంతే అంటున్న వైసీపీ మేము మారం అని చెప్పేసి అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది, ఏంటి, ఏ విషయంలో కేసు నమోదైంది అనే విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ మధ్యకాలంలో దూకుడు కొంచెం ఎక్కువైందని చెప్పేసి అనుకోవచ్చు. సో నిన్న ఏదైతే మాజీ మంత్రి వర్యులు అలాగే కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ కాలం చేశారు కాబట్టి ఆ కాలం చేసిన క్రమంలో ఈ అంత్యక్రియల కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దానికి కాను మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్డుపడ్డాడు. ఎందుకు అడ్డుపడ్డాడు అని అంటే ఆయన చెబుతున్న వర్షం చెప్తాం. ముందుగా ఆ కుటుంబ సభ్యులు వద్దు అన్నారట. సో వద్దు అని చెబితే మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, ఏదైనా ఉంటే వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ ప్రభుత్వం చెప్పుకోవడానిక మేమేదో పగలు తీసే కార్యక్రమం చేసామని చెప్పేసి చెప్పుకోవడానిక అని చెప్పేసి ఈయన అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ విషయం పైన మాట్లాడితే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడాలి, మాకు అవసరం లేదు అని చెప్పేసి. అడ్డుపడినా వాళ్ళ బంధువులు వచ్చి అడ్డుపడాలి. ముద్రగడ పద్మనాభం ఎవరు? ముద్రగడ పద్మనాభం ఏమైనా పోనీ మొత్తానికి వకాలతా తీసుకున్నాడా? ముద్రగడ పద్మనాభ కుటుంబానికి సంబంధించి సామాజిక వర్గం ఒకటైనంత మాత్రం నువ్వు వేటికి పడితే వాటికి అడ్డం పడిపోయి ఎలా పడితే అలా చేసేస్తావా? పోనీ దానికి ఒక పద్ధతి ఉంటుందిగా. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ మీరు గమనించండి, పోలీసుల పైన చాలా దురుసుగా వ్యవహరిస్తున్నాడు అంబటి రాంబాబు. ఆయన ఒక మాజీ మంత్రి, పోనీ ఏమన్నా 25-30 సంవత్సరాల యువకుడు కాదు, అరే ఉడుకు రక్తంలో ఏదో అట్లా ఆవేశంలో దూసుకుపోయాడు అనుకోవడానికి. 70 సంవత్సరాల వయసు, ఆల్రెడీ పెన్షన్ వయసే. ఏంటి మరి అదే ఊరు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకని వెళ్ళినప్పుడు ఆయన సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు, గుర్తుంది కదా. అప్పుడు కూడా ఇట్లాగే బ్యారికేడ్లు తోసేసి పోలీసుల దగ్గర అడ్డుకున్నాడు ఆయన అంబటి రాంబాబు. రెంటపాళ్ళ, కరెక్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది. రెంటపాళ్ళ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా అప్పుడు ఇదే రకంగా వ్యవహరించాడు. అలాగే మొన్న ఈ మధ్య గుంటూరులో కూడా ఇదే పరిస్థితి. ఆ తదుపరి గుంటూరులో అంటే ఇక్కడ ఈ ఏది ఫ్లెక్సీ వివాదం, అక్కడ ఆ ఫ్లెక్సీలు తీసేయాలి ఏది అని చెప్పేసి వచ్చి చెప్పినప్పుడు అక్కడ కొంచెం నోరు కంట్రోల్ తప్పి లం కొడుకులు అది ఇదని మాట్లాడాడు. అలాగే మరొక సందర్భంలో ఏదో నిరసన కార్యక్రమాలు అనుకుంటా, ఏది వెన్నుపోటుకి 2 సంవత్సరాలు ఏదో అని చెప్పేసి కార్యక్రమం నిర్వహించారు కదా, అప్పుడు దానిపైన అక్కడ అలాగే పోలీసుల దగ్గర దురుసుగా ప్రవర్తించాడు. మరలా ఇప్పుడు నిన్న కూడా ఏఆర్ కానిస్టేబుల్ని వాళ్ళని వీళ్ళని ఇష్టాంతరీతిగా తోసేస్తున్నాడు. ఏంటి ఇక్కడ ఏమనుకున్నారు? ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి కాపు టైగర్ అన్నాడు అని ఆ మాట అన్నాడని అప్పటి నుంచి నిజంగానే అలా వ్యవహరిస్తున్నాడా ఏంటి? కొంపతీసి అట్టండి అనుకుంటే అడ్డంగా బుక్ అయిపోతారు. అట్లా చాలామంది గొర్రెలు బలైపోయినాయి అని చెప్పేసి ఇప్పుడు వార్తా కథనాలు వస్తుంది. ఇప్పుడు అంతదాకా ఎందుకు? ఆడి పేరేంటి, ఆ ప్రశ్న రావణం. ఆడిప్పుడు పెద్ద బకరా, మామూలు బకరా కాదు. ఆడి పెద్ద తోపు తురుము అనుకున్నాడు వాడు. అదే ఏదో చూసి ఇదైపోయినట్టు, పులిని చూసి నక్క వాసన పెట్టుకున్నట్టు ఈడు పెద్ద హీరో లెవెల్లో ఫీల్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే. తీరా ఇప్పుడు ఏమైంది, ఇస్త్రీ చేస్తా, గంజి ఇస్త్రీ పడుతుంది అక్కడ. ఏం చేయాలో తెలియట్లా. వీళ్ళు చూస్తేనే వీళ్ళ కుట్ర మామూలుగా వెనకాల ఏదో తోలు బొమ్మల ఆటలో బొమ్మ ఉన్నట్టుగా ఆడి పరిస్థితి. అట్లాగే కాపు టైగర్ అనగానే గబా నిజమేనని చెప్పేసి అంబటి రాంబాబు ముందుకు వచ్చేస్తున్నాడని చెప్పేసి అని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో అవన్నీ నిజాలు కాదు అనేదానికి నిదర్శనంగా నిన్న పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలే అంబటి రాంబాబును ఉద్దేశించి. అంబటి రాంబాబును కూడా చిన్న డమ్మీలాగా ఆడిచ్చేస్తున్నారు పాపం. అదే ఆయన తెలుసుకోకుండా ఎలా పడితే అలాగా, అదేదో సినిమా ఉంటుంది దూకుడు సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనే తరహాలో ఉంది అని కూడా కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు. సో నిన్న అక్కడ ఏదైనా చేస్తే పోలీసులను అడ్డుకోవడం ఎందుకు? పోలీసులను అడ్డుకోవాల్సిన అవసరం లే, పోలీసులు తొయ్యాల్సిన అవసరం లే. ఇప్పుడు అది కాస్త ఏమైంది, అదే కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు రిజిస్టర్ అయింది. సరే కేసు రిజిస్టర్ అయినంత మాత్రాన ఏదో అయ్యిద్దా ఏమి అయ్యిద్దా అంటే ఏమీ అవదో, కానీ వాయిదాలు తిరుగుతూ ఉండాలి. అది ఎటు నుంచి ఎటు తిరగాలో తెలియదు. ఇప్పుడు అక్కడ ఒక కేసు ఉంది, ఇక్కడ ఒక కేసు ఉంది, ఈ కేసుల చుట్టూనే తిరుగుతూ ఉండాలి. మీరు ఎంత న్యాయవాదైనా ఏం చేసినా మనం కోర్టు ముందు అందరూ సమానులే. సో ఇక్కడ వైసీపీలో ఏ ఒక్క నాయకుడికి లేని దూకుడు వ్యవహారం ఒక్క అంబటి రాంబాబుకి ఎందుకు వచ్చింది? రీప్లేస్మెంట్ ఆఫ్ ముద్రగడ అని అనుకుంటున్నారా? ఇంపాసిబుల్.
ఒకవేళ మీరు నిజంగా ఒక ఉద్యమ నేతగానో లేదా కాపు సామాజిక వర్గాన్నో ప్రతిబింబించాలి అని అనుకుంటే రాజకీయాలు పక్కన పెట్టేసేయండి. స్వచ్ఛందంగా కాపు సామాజిక వర్గం కోసమే నేను పోరాడతాను, ముందుకు రండి. అప్పుడు ఏమైనా ఆలోచిస్తారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. లేదా రాజకీయాల్లో ఉంటానంటే కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడద్దు, ప్రజలందరి గురించి మాట్లాడండి. ఒక కాపు సామాజిక వర్గం గురించి లేకపోతే మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు కదా. రాజకీయ నాయకుడు అన్నప్పుడు అందరి గురించి మాట్లాడాలా. సో మీరు పదే పదే ఆయనేమో కాపు టైగర్ అని కాపులకే కన్ఫైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం, మీరేమో ఇప్పుడు ఆయన కాపు టైగర్ అయితే జగన్మోహన్ రెడ్డి రెడ్డి టైగరా? అది సింహం అంటారు, సింహం సింగిల్ అంటారు. సింహం ఎప్పుడు సింగిల్గా ఉండదు, సింహం ఎప్పుడు గుంపులుగానే ఉంటుంది. గమనించండి, సింహం ఒకటే ఉండదు, ఎప్పుడు 3-4 కలిసే ఉంటాయి సింహాలు. అంటే సింగిల్గా ఉండదు. అది చెప్పుకోవడానికి డైలాగ్ పరంగా ఉంటుంది కానీ సినిమాల్లో డైలాగ్కి పనికి వస్తుంది, కానీ ప్రాక్టికల్గా అది కాదు అసలు. అది కాబట్టి ఇంకా దాని కంటిన్యూషన్ ఉంది కానీ అది అంతవరకు కరెక్ట్ కాదులే. కానీ సరే, ఎనీహౌ ఈ జంతువులు ఇదంతా కాదు, ప్రజలకి ఏం ఉపయోగకరంగా ఉండేలాగా నిన్న అక్కడ ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంటే దానివల్ల ఏంటి ఉపయోగం? అక్కడ సజావుగా సాగవలసిన కార్యక్రమం దగ్గర కూడా రచ్చరచ్చ చేసి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఎక్కడ కూడా ఏది సజావుగా నడవనివ్వరా? ప్రశాంతంగా ఉండటానికి ఏమాత్రం కూడా అవకాశం ఇరా అని కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సో ఇంకా అదృష్టం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆయన రాలేకపోయారు. ఒకవేళ నార్మల్గా ఉండుంటే ఖచ్చితంగా రావాల్సి వచ్చేది. వచ్చి ఉంటే అప్పుడు మరలా ఇంకా దారుణంగా ఉండేది. దాన్ని అప్పుడు వాడుకోవడానికి ఇలా బాగుండేది. కానీ వాడుకునే అవకాశం దేవుడే ఇవ్వలా. ఎందుకంటే నిన్న జన సైనికులు వచ్చారు, ఎవరు వాళ్ళు సపరేట్గా మామూలుగా వచ్చారు, పరామర్శించారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత లాస్ట్లో వీళ్ళు వచ్చారు, అంబటి రాంబాబు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. సో ఆయనకి పార్టీలకు అతీతంగా ముద్రగడ పద్మనాభం గారు అంటే ప్రతి ఒక్కరికి అభిమానం, ప్రతి ఒక్కరికి అభిమానం ఉంది ఆయనకి. పైగా ఆయన ఒక్క కాపు సామాజిక వర్గం అనే కాదు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఆయన కొంచెం బాగానే ఇష్టపడతా ఉంటారు. కాకపోతే ఆయన ఆ రిజర్వేషన్ల కోసం కొంచెం గట్టిగా పోరాడారు. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన విధానం కానీ, ఆ పలకరింపు కానీ, ఆ గౌరవం కానీ, ఎదుటి వాళ్ళని ఇచ్చేసే విధానం కానీ, ఏదైనా కష్టం అని వచ్చినా గబక్కన ఆపేదంగా పలకరిస్తారు. ఆ విధానం ఉంది ఆయన దగ్గర. సో అటువంటి ఆయన్ని మీరేదో ఒక పార్టీకి కన్ఫైన్ చేసేయాలని, అఫ్కోర్స్ మొన్న ఎన్నికల్లో మీ పార్టీకి మద్దతు తెలిపి ఉండొచ్చు, అంత మాత్రాన మీ పార్టీ మొత్తం అనుకుంటే ఎలాగా? అంతకుముందు ఆయన టీడీపీలో చేశారు అనేక పదవులు, ఆయన రకరకాల పార్టీల్లో ఉండొచ్చిన వ్యక్తే. సో ప్రతి పార్టీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు, తప్పే ఉంది దానికి. కాదు కాదు మొత్తం మాకే, మొత్తం మేమే అని. సరే ఓకే చెయ్యి, కానీ అక్కడ ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంటాం, అశాంతి నెలకొంటాం, దేనికి సంకేతం? ఏమి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళినా చివరికి శవాల దగ్గర కూడా సీఎం అని అరుపులేంది, ఆ ర్యాలీలు ఏంది, ఆ రచ్చేంది అసలు? కనీసం మరి అది చేసేవాళ్ళు ఎవరో, ఆ అరిచేవాళ్ళకన్నా కామన్ సెన్స్ ఉండొద్దు? ఒరే శవం దగ్గర అరుపులేంట్రా స్వామి అని చెప్పేసి శవం దగ్గరికి ర్యాలీలుగా వెళ్ళేది ఏంటండి? కనీసం ఒక వ్యక్తి మరణించాడు, వాళ్ళు శోకసంద్రంలో ఉంటారు, ఒక విషాదకరమైన ఘటన, అక్కడికి వెళ్తున్నాం, చాలా సైలెంట్గా ఉండాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ఏదో ఊరేగింపులు, జాతరలు, తిరణాల్లో ఎక్కడికక్కడ ఇదే భజన. అది హాస్పిటల్లో పేషెంట్ దగ్గరికి వెళ్ళినా అదే పరిస్థితి, లేదా ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళిన ఇదే పరిస్థితి, లేదా ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్ళిన ఇదే పరిస్థితి, లేదా ఒక మనిషి హత్య గావించబడ్డాడు అన్న దగ్గర రౌడీ షీటర్ అయినా ఇంకొకరైనా అక్కడికి అదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా సీఎం నినాదాలే. ఇక మనకి ఏ పాట అయినా ఒకటే మ్యూజిక్ అన్నట్టుగా ఉంటుంది, పాటకు తగ్గట్టు మ్యూజిక్ అనేది కూడా ఉండదు. ఇక ఏదైనా ఒకటే మ్యూజిక్, లేకపోతే ఏదైనా ఒకటే స్టెప్ అనే తరహాలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనకు ఆ సమయం, సందర్భం, అక్కడ ఏం జరుగుతుంది, ఆ సిచ్యువేషన్ ఏంటి ఏముండదు. ఇక సీఎం అన్నారు. మరి ఆ అరిచేవాళ్ళు అందరూ కూడా ప్రతి సాట వీళ్ళే ఉంటారని ఏమో నాకు డౌటు. స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా ఈ 10 మందే ఉంటారేమో సీఎం అని అరవడానికి, ఆయనతో పాటు వెనకమాల కార్లు వెళ్తూ ఉంటారేమో బహుశా. ఆ తరహాలో ఉంది. లేకపోతే ప్రతి ఊర్లో ఇదే టైప్లో ఎందుకుంటారు? ఉండరే. ప్రతి ఊర్లో వెళ్ళిన చాటల్లా సీఎం అని అరిచేవాళ్ళు 10 మంది ఉంటారేంటి? కానీ ఈయనకుంటున్నారు, అరే సీఎంగా ఉన్నప్పుడేమో ఆయన బయటికి రాలా,
సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు బయటికి రాలి. ఒకవేళ వచ్చిన ఫుల్ ప్రొటెక్షను. ఎట్లా? పోలీస్ ప్రొటెక్షన్ కాదు, పరదాల ప్రొటెక్షను. ఇది పరిస్థితి. ఇప్పుడు చూస్తేనేమో సీఎం కానప్పుడేమో సీఎం అని అర్థం ఉంటారు. ఇది ఈ విచిత్రమైన పరిస్థితులు. మరి ఇది ఎవరైనా స్ట్రాటజిస్ట్ చెబుతున్నాడా, ఇంకెవరైనా స్క్రిప్ట్లో భాగమా ఏమో కానీ మొత్తం మీద నా రచ్చ వైసీపీ అనే పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విచిత్రాలన్నీ కూడా చోటు చేసుకుంటా ఉంటున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.